అసలు మీకు ఆర్మీలోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచి మీ గోల్ ఇదేనా? లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయడం వల్ల మీరు ఆర్మీకి వెళ్లారా? చిన్నప్పుడు 1962 60లో పుట్టాను. హ్మ్. 62లో చైనా వార్ అయింది. 65లో పాకిస్తాన్‌తోని వార్ అయింది. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. హ్మ్. మన నైజాం రాష్ట్రం కూడా దాన్ని ఇది దాన్ని లిబరేట్ చేశారు ఆపరేషన్ పోలోలో. హ్మ్. బహుశా దాన్ని మనసులో పెట్టుకొని మా నాన్నగారు ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నీ పేరు ఏంటి అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పి నేర్పించారు. అబ్బో! వాళ్ళ హ్మ్. ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా కూడా నీ పేరు ఏంటంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పేవాడినిట. అది వాళ్ళు చేసి మీ నాన్నకి చాలా ఆశలు ఉన్నాయి అని చెప్పి అనేవాళ్ళుట. ఓకే. తర్వాత తర్వాత 1972లో ఇది లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. అప్పుడు నేను 7th క్లాస్లో జ్యోతి బాలమందిర్ స్కూల్లో ఉన్నాను. హ్మ్. అప్పుడు అన్ని పేపర్ కటింగ్స్ అన్ని తీసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి మా క్లాస్ టీచర్కి ఇచ్చాను. హ్మ్. అప్పటి నుంచి బహుశా నాకు ఆ, సైన్యం అంటే ఇది డిఫెన్స్ సర్వీసెస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అంటారు, "అరే వీడు డిఫెన్స్కి వెళ్తాడు, ఎప్పుడు ఏం కావాలి అంటే హ్మ్. ఇది ఆర్మీ ఆఫీసర్ కావాలి అని చెప్పి హ్మ్. అనేవాడిని." సో అది నాకు ప్రోత్సాహం కలిగింది. నాన్నగారు కోటేశ్వరరావు గారు ఆయన ఎక్కువగా నన్ను ప్రోత్సహించారు. హ్మ్. మీరు పుట్టింది ఎక్కడండి? నేను గుంటూరులో పుట్టానండి. హ్మ్. కానీ నాన్నగారు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే. ఆయన పోస్టింగ్స్ అన్నీ ఇది మెదక్ జిల్లా, ఇది హైదరాబాద్, రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఉండడం వలన హ్మ్. మేము ఇక్కడే చదువుకున్నాము అందరం హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ నేను చదివింది లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అబిట్స్‌లో చదివాను. ఓకే. అక్కడి నుంచి ఫస్ట్ ఛాన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఎన్డీఏకి వచ్చినప్పుడు మేము నలుగురం మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళాము, హ్మ్. రాసాము. హ్మ్. దాంట్లో నాకు ఇది కాల్ లెటర్ వచ్చింది సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్స్కి. హ్మ్. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మైసూర్లో ఉండింది. హ్మ్. అక్కడ ఏమిటైతుంది అనేది నాకు తెలియదు, తెలీదు. ఎట్లా ఉంటుందనేది. ఇప్పుడైతే చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. అవేవి నాకు తెలియదు. అవునా? వెళ్ళాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని 5 రోజుల ఇది ఇంటర్వ్యూ షెడ్యూల్ అనమాట. ఎన్ని రకాలుగా వాళ్ళు మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేసి, ఎంఆర్ఐ బ్రెయిన్ చేసి అవి ఎట్లా చేస్తారో, వాళ్ళు మనలో ఉన్న అన్ని రకాలు వాళ్ళు సైకాలజిస్ట్‌తో పాటు, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్స్‌తో పాటు వాళ్ళు బాగా డిటెక్ట్ చేస్తారు హ్మ్. మన క్వాలిటీస్, మనం హ్మ్. ఉపయోగపడతామా లేదా అనేది. హ్మ్. మనం ఎంత ఇంటెలిజెంట్ అనేది కాదు, ఓకే. వాళ్ళకి కావాల్సింది మనం ఫిజికల్ ఫిట్‌నెస్. రైట్ మెటీరియలా కాదా. ఫిజికల్ ఫిట్‌నెస్. నో నో, నో. నో. మెంటల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఓకే. ఫిట్నెస్ని మనం ఇది ట్రైనింగ్ వల్ల ఇచ్చేయచ్చు. హ్మ్. కానీ మెంటల్ యాటిట్యూడ్ మనం ఎలా ఓహ్! చూస్తాము, పాజిటివ్గా ఊహిస్తామా, హ్మ్. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవుతాము, మన సైకాలజీని ఎక్కువగా స్టడీ చేస్తారు. ఓహ్! దాన్ని మనం చేంజ్ చేయడం కష్టం. హ్మ్. హ్మ్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చిన్నపిల్లలు కాబట్టి మనం ఎప్పుడంటే వాళ్ళని ఇది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెట్ వాళ్ళని చేయొచ్చు గానీ, ట్రైనింగ్ చేయొచ్చు. మెంటల్ స్టెబిలిటీ అన్నది మెంటల్లీ ఇంపార్టెంట్. అది కావాలి. ఎందుకంటే ఆఫీసర్స్‌కి వాళ్ళు దాంట్లో వాళ్ళే కదా డెసిషన్స్ తీసుకునేది, అవును. ఆఫీసర్సే. అవును. అందుకని ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అనమాట. అప్పుడు నేను 11th క్లాస్ కంప్లీట్ అయింది. 12థ్‌లో ఉన్నాను. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ తర్వాత చేరాలి. అప్పుడు దేశం మొత్తం 11th క్లాస్ తర్వాత హ్మ్. మెట్రిక్ ఉండేది, అట్లా హ్మ్. హ్మ్. ఉండేది. మన హుహు. రాష్ట్రంలో 10+2 ఉండేది. ఓకే. కొన్ని రాష్ట్రాల్లో 11+ డిగ్రీకి వెళ్ళాల్సి హ్మ్. అది ఆ స్కోప్ ఉండేది. హ్మ్. అందుకని చెప్పి 11th తర్వాతే జాయిన్ అయ్యాను. హ్మ్.